నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ విషయంలో మొదలైన వివాదం ఇప్పుడు ఏకంగా రాజకీయ రంగు పులుముకుంది. రక్షాబంధన్ సందర్భంగా ఓ నగల సంస్థ రూపొందించిన ప్రకటనలో కృతి సనన్ ఆధునిక దుస్తుల్లో కనిపించడంతో సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంప్రదాయ పండుగకు ఇలాంటి వస్త్రధారణ ఎందుకంటూ విమర్శలు రావడంతో ఈ వ్యవహారం పెద్ద చర్చగా మారింది. ఈ వివాదంపై బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ కూడా తీవ్రంగా స్పందించారు. కృతి ధరించిన దుస్తులను ఉద్దేశించి కంగనా విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం మొదలైంది. అయితే కృతి సనన్ కూడా ఈ విమర్శలకు గట్టిగానే సమాధానమిచ్చారు. ఒక మహిళ సంస్కృతి సంప్రదాయాలను ఆమె వేసుకునే దుస్తుల్లోనే ఎందుకు కొలవాలని చూస్తున్నారు అంటూ ప్రశ్నించారు. పండుగల అసలు భావం దుస్తుల్లో కాకుండా కుటుంబ బంధాలు, ప్రేమ, అనుబంధాల్లో ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. మహిళలు ఏం ధరించాలో చెప్పే విధానం ఎప్పుడు ఆగుతుందని కూడా ప్రశ్నించారు. రక్షాబంధన్ అనేది సోదరుడు మాత్రమే సోదరుని రక్షించే బంధం కాదని, పరస్పరం ఒకరికొకరు అండగా ఉండే బంధమని కృతి వివరించారు. ఇక ఈ వివాదంలోకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. కృతి స్పందనను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన రాహుల్, ఒక మహిళ ఏం ధరిస్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె వ్యక్తిగత ఎంపిక అని పేర్కొన్నారు. మహిళలు తమ స్వేచ్ఛను ఉపయోగించుకున్నందుకు వారిని ట్రోల్ చేయడం ఆపాలని చెబుతూ స్మాష్ ద పేట్రియార్కీ అనే హ్యాష్ట్యాగ్ ను కూడా ఉపయోగించారు. ఇక్కడే కంగనా మరోసారి రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్పందిస్తూ, బ్రో కాస్త ఆగండి, భారత్ మాతాకి జైతో ప్రారంభిద్దాం అనే అర్థంలో వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. అంతేకాదు మహిళా హక్కులు, ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీని ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో కృతి సనన్ యాడ్ గురించి మొదలైన చర్చ కాస్త కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ వాదనగా మారిపోయింది. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో రెండు వేర్వేరు అంశాలు కలిసిపోయాయి. ఒకటి, సంప్రదాయ పండుగను ప్రకటనలో ఎలా చూపించాలి అనే ప్రశ్న. రెండవది, మహిళలు దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛపై సమాజం ఎంతవరకు వ్యాఖ్యానించాలి అనే చర్చ. కంగనా సంప్రదాయ విలువల కోణంలో విమర్శిస్తుంటే కృతి, రాహుల్ గాంధీ వ్యక్తిగత స్వేచ్ఛ కోణాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అందుకే ఇది కేవలం ఒక యాడ్ పై వివాదంగా కాకుండా సంప్రదాయం, ఆధునికత, మహిళా స్వేచ్ఛ, రాజకీయ భావజాలం మధ్య జరుగుతున్న పెద్ద చర్చగా మారింది. మొత్తంగా చూస్తే కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తో మొదలైన వివాదం, కంగనా విమర్శలు, కృతి కౌంటర్, రాహుల్ గాంధీ మద్దతు, చివరికి కంగనా రాజకీయ విమర్శలతో మరింత ముదిరింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా కృతి దుస్తులపై మొదలైన చర్చ చివరకు మహిళా స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయ విలువల చర్చగా మారడం అసలు ట్విస్ట్ గా చెప్పొచ్చు.